చాలా మంది పేషెంట్స్ మన ఇంట్లో వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదండి, టాబ్లెట్స్ తీసుకున్నాక నోరంతా పొక్కింది లేకపోతే పుండ్లాగా ఫామ్ అయింది అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. దిస్ ఇస్ డాక్టర్ భారతి, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ అక్కడిపాలెం, వైజాగ్. ఈ మౌత్ అల్సర్స్ ఎందుకు వస్తాయంటే ఈ పేషెంట్స్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్, మెడికేషన్స్, యాంటీబయాటిక్స్ కానీ డైరెటిక్స్ కానీ బీపీ టాబ్లెట్స్, బీటా బ్లాకర్స్, ఆస్పిరిన్, వీటికి ఏంటంటే మౌత్ అనేది డ్రై అయిపోతుంది. ఎందుకంటే వైటమిన్ అబ్జర్ప్షన్ తగ్గించడం కానీ, ఒకటి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ రావడం కానీ, టైంలో స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం కానీ, వీటి వల్ల కొన్నిసార్లు ఇమ్యూనిటీ తగ్గడం వల్ల కానీ, డ్రగ్ ఇంట్రాక్షన్స్ వల్ల కూడా మనకి ఈ వైటమిన్ డెఫిషియన్సీ రావడం వల్ల కానీ జరుగుతుంది. సో వీటి వల్ల ఏంటంటే మౌత్ డ్రై అయిపోవడం, ఆఫ్టర్ సల్సర్స్ లాగా రావడం కానీ జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మెయిన్ టాబ్లెట్స్ కూడా వేడి చేసేస్తుందని వేసుకోకుండా వదిలేస్తూ ఉంటారు. ఇలాంటివి వచ్చేటప్పుడు ఏం చేయాలంటే కంప్లీట్ గా టాబ్లెట్ వేసుకునేటప్పుడు లైక్ లార్జ్ టాబ్లెట్స్ కానీ అన్డిజాల్వ్ టాబ్లెట్ ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఎక్కువ వాటర్ అనేది తీసుకోవాలి. తర్వాత స్పైసీ ఫుడ్స్, కారం ఉన్న ఫుడ్స్ కొంచెం అవాయిడ్ చేసుకొని దానికి ఆయింట్మెంట్ అప్లై చేసుకోవడం చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే ఎక్కువసేపు టాబ్లెట్ అనేది నోట్లో ఉంచేసుకుంటారు. లాంగ్ డ్యూరేషన్ లో ఉంచేసుకోవడం వల్ల అనేది డ్రై అయిపోతుంది మ్యూకస్ మెంబ్రెయిన్ అంతా. సో ఇమీడియట్ గా మింగడం అనేది చేసుకోవాలి, స్వాలో చేసుకోవాలి. అప్పటికి ఇంకా వస్తుంది అంటే వైటమిన్ బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ అనేవి వేసుకుంటే ఇంకా బెటర్, కాంప్లికేషన్స్ అనేవి తగ్గుతాయి. ఎందుకంటే టాబ్లెట్స్ అనేవి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్ అనేవి న్యూరోలో కానీ కార్డియాక్ లో కానీ ఏంటంటే మెయిన్ డ్రగ్స్ అనమాట. మనకి ట్రీట్మెంట్ ఆపడానికి అయితే ఉండదు. సో కంటిన్యూ చేయాలంటే తప్పకుండా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అవుతూ ఉంటే మీకు ఇలాంటి అల్సర్స్ రాకుండా ఉంటాయి. థ్యాంక్ యూ.